Happy's Beauty Clinic and Academy, Jangareddigudem. Cell numbers 9912748447 and 8977768784. నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పెరుగుతున్న గోదావరి వరద ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికార యంత్రాంగం. జంగారెడ్డిగూడెంలో బుట్టాయిగూడెం రోడ్ నందు 22 లక్షల రూపాయలతో తాగునీటి పైప్ లైన్ నిర్మాణం చేపట్టిన మున్సిపాలిటీ. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రహదారిలో వేంచేసి ఉన్న రాజరాజేశ్వరి సహిత రాజేశ్వర స్వామికి అభిషేకాలు. ఈ నెల 13వ తేదీన సారె ఉత్సవం, అన్నదానం. అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమైన జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్ వంట మేస్త్రికి నిత్యావసరాలు బియ్యం అందజేసిన అంబేద్కర్ యువజన సంఘం. సెల్ఫీ అని చెప్పి భర్తను నదిలోకి తోసేసిన భార్య. ఆరోపణ నిజమా అనేది విచారించాల్సి ఉందంటున్న స్థానికులు. ఎగువ కురుస్తున్న భారీ వర్షాలకు పోలవరం ప్రాజెక్టు వద్ద గోదావరి వరద అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటికే భద్రాచలం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికలు జారీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతాలలో భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు ప్రాంతాన్ని గోదావరి వరద చుట్టుముట్టింది. పోలవరం వద్ద ప్రస్తుత గోదావరి నీటి మట్టం స్పిల్వే ఎగువన 30.110 మీటర్లు, స్పిల్వే దిగువన 20.870 మీటర్ల వద్ద నీటి మట్టం నమోదైంది. కాపర్ డ్యాం ఎగువన 30.500 మీటర్లు, కాపర్ డ్యాం దిగువన 20.280 మీటర్లు నమోదైన నీటి మట్టం ఉండడంతో 48 రేడియల్ గేట్ల ద్వారా 5,02,478 క్యూసెక్ల వరద నీటిని దిగువకు అధికారులు విడుదల చేస్తున్నారు. ఎప్పటికప్పుడు గోదావరి వరద ఉధృతిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. తదుపరి చర్యలు చేపడుతున్నారు. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు తాగునీటి కొరత నివారించేందుకు మున్సిపాలిటీ పాలకవర్గం చర్యలు చేపట్టింది. 22 లక్షల రూపాయలు వెచ్చించి పైప్ లైన్ ఏర్పాటు చేశారు. పైప్ లైన్స్ కు శనివారం భూమి పూజ చేసి ప్రారంభించారు. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ కార్యాలయం రోడ్డు, లలితాదేవి ఆలయం ఎదురుగా ఉన్న రహదారి, దాంతో పాటు 2వ వార్డులో సీతామహాలక్ష్మి ఆశ్రమం రహదారి, ఆ రహదారికి 2 వైపులా ఉన్న రహదారులలోనూ సుబ్రహ్మణ్య స్వామి ఆలయం వద్ద గట్టు రోడ్డులో నివాసితులు ఎప్పటి నుంచో తాగునీటి పైప్ లైన్ లేక ఇబ్బందులకు గురవుతున్నారు. దీంతో మున్సిపాలిటీ అధికారులు యుద్ధ ప్రాతిపదికన తాగునీటి పైప్ లైన్ ఏర్పాటు చేశారు. సుబ్బంపేట నుంచి నేరుగా 2వ వార్డు బొట్టాయిగూడెం రహదారిలోని నివాసితులకు సౌకర్యార్థంగా ఉండే విధంగా తాగునీటి పైప్ లైన్ వేస్తున్నట్లు ఆ ప్రాంతానికి చెందిన కౌన్సిలర్ భర్త పెసరగట్టి త్రిమూర్తులు తెలిపారు. పైప్ లైన్ నిర్మాణానికి సహకరించిన మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి, కౌన్సిల్ కు కమిషనర్ కొమినేని వెంకటరమణకు ధన్యవాదాలు తెలిపారు. ఈ భూమి పూజ కార్యక్రమంలో వీరవల్లి సోమేశ్వరరావు, పెప్సీ శ్రీను పాల్గొన్నారు. 2వ వార్డులో ఈ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. దానికి మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన నాగలక్ష్మి గారు, చెన్నా గారు వారి ఆధ్వర్యంలో నాకు 22 లక్షల రూపాయల పైప్ లైన్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ మార్కెట్ యార్డ్ ఎదురుగుండాను, తర్వాత గోండవారి వీధిలోను, తర్వాత ఆంధ్రకి చర్చి వీధిలోను, సుబ్రహ్మణ్యం గుడి వీధిలోను, మళ్ళీ గట్టు మీద చెరువు గట్టు మీద వీధిలోనే వేయడం జరిగింది. మెయిన్ రోడ్డు గంగా మార్కెట్ యార్డ్ దగ్గర నుంచి గాంధీ బొమ్మ దగ్గర వేయటం 10 లక్షలతో వేయటం, లోహానమ్మ 10 లక్షలతో వేయటం, మొత్తం 22 లక్షలతో అభివృద్ధి చేయటం ఈ రోజు పని స్టార్టింగ్ చేయడం జరిగింది. అందుకు చైర్పర్సన్ గారికి, బత్తి చిన్నకి, టౌన్లో ఉన్న కాంగ్రెస్ పార్టీ పెద్దలకి, మున్సిపల్ కమిషనర్ గారికి, వార్డు సెక్రటరీలకి, ఏఈ గారికి అందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ అభివృద్ధి కార్యక్రమం అందించినందుకు మా పెద్దలందరికీ కూడా మళ్ళీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జంగారెడ్డిగూడెం డాంగినగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అనారోగ్య బాధితునికి నిత్యావసరాలు అందజేశారు. ఈ సందర్భంగా సంఘ వ్యవస్థాపకులు అమృతుల రంగ, గౌరవ అధ్యక్షులు నెలకొండ ప్రభాకర్ రావులు మాట్లాడారు. బాలాజీ నగర్ కు చెందిన వేమన త్రిమూర్తులు ఇటీవల అనారోగ్యానికి గురై నడవలేని స్థితిలో ఇంటికి పరిమితమయ్యారని తెలిపారు. ఆయన కుటుంబ పోషణకు ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు దాత గెడ్డం శ్రీనుబాబు ఆర్థిక సహకారంతో 26 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు అందజేశారు. అలాగే త్రిమూర్తులకు ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. ఆరోగ్యశ్రీ లాంటి ప్రభుత్వ పథకాలు ఉన్నప్పటికీ ఇతర ఖర్చుల కొరకు దాతలు త్రిమూర్తుల కుటుంబానికి సహకారం అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు కె లక్ష్మణరావు, పఠాన్ బాజీ, ఉపాధ్యక్షులు ఎల్ శ్రీనివాస్, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ జై భీములండి. ఈరోజు జంగారెడ్డిగూడెం డాంగేనగర్ అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో బాలాజీ నగర్కి చెందినటువంటి వేమన త్రిమూర్తులు గారికి
నిత్యావసర వస్తువులు అందించడం జరిగింది. ఈయన వంట మేస్త్రిగా పనిచేస్తూ ఇటీవల కాలంలో అనారోగ్యానికి గురై పూర్తిగా బయటికి వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నారు. ఆయన పరిస్థితి దీనంగా ఉన్న విషయాన్ని మా సంఘ గౌరవ అధ్యక్షులు నేలపోలు ప్రభాకర్ గారు దృష్టికి రాగా పొద్దుటూరు పాలిటెక్నిక్ కళాశాల లెక్చరర్ అయినటువంటి శ్రీనివాస్ గారి ఆర్థిక సహాయంతో ఈయనకి నిత్యావసరాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈయన పూర్తిగా మూత్రం బంధించబడి ఆపరేషన్ చేయడానికి డబ్బులు అవసరం అవుతాయి అంటున్నారు. ఆరోగ్యశ్రీ ఇటువంటి సౌకర్యాలు ఉన్నప్పటికీ ఇతరాత్ర ఖర్చులు కొంచెం ఎక్కువగా అయ్యే అవకాశం ఉంది. దాతలు ఎవరైనా స్పందించి త్రిమూర్తులు గారి కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పేసి అంబేద్కర్ యువన సంఘం తరఫున మేము కోరుతున్నామండి. జై భీమ్లండి అందరికీ. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రోడ్ నందు వెంచేసి ఉన్న శ్రీ రాజరాజేశ్వరి దేవి సహిత రాజేశ్వర స్వామి ఆలయం నందు శనివారం సందర్భంగా దేవతామూర్తులను వివిధ రకాల ద్రవ్యాలతో సమిధులతో అభిషేకాలు చేశారు. ఉదయం నుంచి పంచామృతాలు, పళ్ళ రసాలు, సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు నిర్వహించే కార్యక్రమానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. ఆలయ అర్చకులు బాలాజీ శర్మ తదితర పండిత పురోహితులు మూల విరాట్ కు ఆలయంలో వేయించేసి ఉన్న దేవతామూర్తుల విగ్రహాలకు అభిషేకాలు చేస్తారు. ఈ నెల 13వ తేదీ ఆదివారం సందర్భంగా పెద్ద పోస్టాఫీస్ గణపతి ఆలయం నుంచి రాజేశ్వరి అమ్మవారికి సారె సమర్పించే శోభాయాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాలని అన్నారు. శోభాయాత్ర, పూజాది కైంకర్యాలు అనంతరం భారీగా అన్నప్రసాద వితరణ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఓం నమ శివాయ. జంగారెడ్డిగూడెం పట్టణ నడబొడ్డున వేయించేసి ఉన్న పేరంపేటకి రోడ్డుకి వెళ్ళే దారిలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి సహిత రాజరాజేశ్వర స్వామి వారి యొక్క శివాలయంలోని ఆషాఢమాస సందర్భంగా రాజరాజేశ్వరి దేవికి ఈరోజు అమ్మవారికి అశేషమైన భక్త సమూహం మధ్యలోని అందరి చేత కూడా విశేషంగా అమ్మవారికి పంచామృతాలతోని, పళ్ళ రసాలతోని, సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అది కూడా జరిపించి ఆ తర్వాత అమ్మవారికి శోభాయమానంగా అలంకరణ తీసి కుంకుమార్చన, లలిత సహస్రనామాన్ని కూడా జరిపించాము. అలాగే రేపు ఉదయం 9 గంటలకల్లా పట్టణంలోని నడిబొడ్డున వేయించేసి ఉన్న శ్రీ వినాయక స్వామివారి గుడి పోస్టాఫీస్ దగ్గర ఉన్న లక్ష్మీ గణపతి ఆలయం దగ్గర నుండి ఈ రాజరాజేశ్వర స్వామి ఆలయం వరకు కూడా స్త్రీలందరితో కూడా వారు తీసుకువచ్చే పసుపు, కుంకుమ, చెనబడి, వడపప్పు ఇటువంటి సారే సామానులతో ఎంతగానో వైభవోపేతంగా మేళతాళాలతో, బాజా భజనలతో శోభాయాత్ర కూడా ఉంటుంది. అక్కడ లక్ష్మీ గణపతి వినాయకుడి దగ్గరికి ప్రారంభమయ్యి ఈ శివాలయం వద్దకు కూడా చేరుకొని అమ్మవారికి ఆ యొక్క సార సమర్పించుకొని తదుపరి లలితా సహస్రనామార్చన, కోలాట కార్యక్రమం అనంతరం పట్టణ భక్తులందరికీ కూడా ఇక దేవస్థానం వారందరూ కూడా ఇక్కడ భోజన ఏర్పాట్లు కూడా చేసినారు. కాబట్టి భక్తులందరూ కూడా విడిగా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శనం చేసుకొని అమ్మవారి యొక్క కుంకుమార్చనలో పాల్గొంచుకొని అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలు, భోజనాలు కూడా ఏర్పాట్లు కూడా చేసినారు. కాబట్టి స్వీకరించాల్సిందిగా కూర్చున్నాము. ఓ నమ శివాయ. జంగారెడ్డిగూడెం మండలం వేగవరం బీసీ కాలనీలో పౌర సరఫరాలకు సంబంధించి రేషన్ స్టాక్ పాయింట్ ను రాష్ట్ర టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామసుందర్ శేషు వేగవరం సర్పంచ్ నాగరాజుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా శేషు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వ హయాంలో ఉన్న పాయింట్ తొలగించడంతో అక్కడి నుంచి వేగవరం వచ్చి రేషన్ పట్టుకెళ్లడానికి దాదాపు 400 మంది కార్డుదారులు ప్రతి నెల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఎమ్మెల్యే రోషన్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లగానే వెంటనే స్పందించి జంగారెడ్డిగూడెం మండల తహసీల్దార్ శ్రీవధూజికి తెలియజేయడంతో అక్కడ వారికి ప్రత్యేక పాయింట్ ఏర్పాటు చేశారు. వారికి అక్కడే రేషన్ అందించాలని ఉత్తర్వులను ఇవ్వడంతో పాయింట్ ను శేషు ప్రారంభించారు. అనంతరం స్థానిక నేతలతో కలిసి బీసీ కాలనీలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి కుక్కల మాధవరావు, గ్రామ టీడీపీ అధ్యక్షుడు ఆలపాటి దుర్గారాం ప్రసాద్, జనసేన అధ్యక్షుడు అలసటి శ్రీనివాస్, రమణ, నడుపూడి శ్రీనివాస్, చిన్నకృష్ణ, బల్లె సత్యనారాయణ, పంపి సత్యనారాయణ, రాంబాబు, ఎరుపు నాయుడు, పైడ్రాజు అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ నమస్కారం అండి. ఈ రోజు జంగారెడ్డిగూడెం మండలం వేగవరం శివారులోని బీసీ కాలనీ నందు సుపరిపాలన ముందడుగు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి రాష్ట్ర అధికార ప్రతినిధి అయినటువంటి డాక్టర్ శ్యామసుందర్ శేషు గారికి, అలాగే గ్రామ పార్టీ అధ్యక్షుడు రాము గారికి, అలాగే మరి బీసీ నాయకులకు, ఈ కూటమి నాయకులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యొక్క 13 నెలలు కూడా ప్రజలు ఎంతో హర్షించినటువంటి విషయం. ఎందుకంటే ఇచ్చిన మాటకి ప్రతి దాని హామీల్ని సూపర్ 6లో భాగంగా ప్రతి హామీని నెరవేర్చుకుంటూ ఈ ప్రభుత్వం, ఈ ఎన్డీఏ కూటమి ముందుకు సాగుతూ ఉంది. ఈ ప్రజలు కూడా ఈ 13 నెలల పరిపాలన గురించి మేము ఈ యొక్క కార్యక్రమాన్ని చేపడుతూ ఉంటే ఎంతో ఆనందం వ్యక్తపరుస్తూ రాబోయే రోజుల్లో ఈ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం
15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పరిపాలన చేయాలని ఆకాంక్షిస్తూ వారి యొక్క ఆశీస్సులు అందించడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా ఏదైతే మరి మేము సూపర్ 6లో భాగంగా ఇచ్చిన హామీలని దాదాపుగా 75% హామీలు అమలు చేయడం జరిగింది. మిగతావి కూడా అతి త్వరలోనే అన్నదాత సుఖీభవ, అలాగే రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇంకా మెగా డిఎస్సి కూడా మరి తీయడం జరిగింది. దాంతో భాగంగానే ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకు నిరుద్యోగ భృతి కూడా అతి త్వరలో అందించడం జరుగుతుంది. ఖచ్చితంగా ఏదైతే ఈ ఎన్డీఏ కూటమిలో తరఫున ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకుంటూ ప్రజలకు మంచి స్వపరిపాలన అందించాలనే ఉద్దేశంతోనే ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తుందని ఆశిస్తూ ఈ అందరి ఆశీస్సులు తప్పనిసరిగా ఈ చంద్రబాబు నాయుడు గారి మీద ఉండాలని, రాబోయే రోజుల్లో కూడా ఇలాగే మీ ఆశీస్సులు ఇస్తారని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. వేలేర్పాడు మండలంలో వరద ప్రభావిత గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద సహాయ పునరావాస కార్యక్రమాలను జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ, డిఆర్డీఏ ప్రాజెక్టు అధికారి ఆర్ విజయరాజు దగ్గర నుండి పర్యవేక్షిస్తున్నారు. ముందుగా వరద ప్రభావానికి గురైన రేపాక గోము గ్రామంలో ప్రజలను తాడుబాయిలోని ఆరండర్ కాలనీలో ఏర్పాటు చేసిన వరద సహాయ పునరావాస శిబిరానికి తరలించారు. ఈ సందర్భంగా వేలేర్పాడు తహసీల్దార్ కార్యాలయంలో జంగారెడ్డిగూడెం ఆర్డీఓ ఎంవి రమణ అధికారులతో సమావేశం ఏర్పాటు చేసి పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షించారు. వరద పునరావాస శిబిరాలలో ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని అన్నారు. టార్పాలిన్లు, బోట్లు, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాలను, మంచి సామర్థ్యం కలిగిన సిబ్బందితో కూడిన రోప్ పార్టీలు అందుబాటులో ఉంచాలని అన్నారు. పునరావాస కార్యక్రమాల నిర్వహణలో ఎటువంటి నిర్లక్ష్యానికి తావులేదని ఆర్డీఓ స్పష్టం చేశారు. పునరావాస కేంద్రాలలో పారిశుద్ధ్య కార్యక్రమాలను, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని, పునరావాస కేంద్రాల వద్ద మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయాలని అన్నారు. ప్రజలను తరలింపు కార్యక్రమం, పునరావాస కాలనీలో ఏర్పాట్లను, వైద్య శిబిరంలో వైద్య సేవలను పరిశీలించారు. పునరావాస శిబిరంలో విద్యుత్ సౌకర్యం, జనరేటర్లు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. వరద పునరావాస శిబిరం వద్ద పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. తహసీల్దార్ జి సత్యనారాయణ, రెవెన్యూ, పౌర సరఫరాలు, పంచాయతీరాజ్, పోలీస్, ఆర్డబ్ల్యూఎస్ తదితర శాఖల సిబ్బంది పునరావాస కార్యక్రమంలో పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం శనివారం సందర్భంగా భక్తులతో జనసంద్రమైంది. 2వ శనివారం సెలవు దినం కావడంతో విద్యార్థులతో కలిసి వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమారాచార్యులు ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాత సేవతో పాటు పూజా కార్యక్రమాలు ప్రారంభించి నిత్యారాధన, మంగళ శాసనం అనంతరం సర్వదర్శనం, హారతి, అష్టోత్తర పూజా కార్యక్రమాలు చేశారు. భక్తుల గోవిందనామ స్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. 108 ప్రదక్షిణలు చేసే భక్తులతో ఆలయ ప్రాంగణం కిక్కిరిసింది. ఆలయానికి విచ్చేసిన భక్తులకు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం నిర్వహించారు. భక్తుల వసతి సౌకర్యాలను కార్యనిర్వహణాధికారి కలగల శ్రీనివాస్ పర్యవేక్షించారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, సభ్యులు రెడ్డి రంగప్రసాద్, వాసవి సాయి నాగేష్ తదితరులు పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు. రేపు అనగా ఈ నెల 11వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటలకు కలియుగ దైవం స్వామివారి జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం సందర్భంగా స్వామివారికి కళ్యాణం నిర్వహిస్తారని కార్యనిర్వహణాధికారి కలగల శ్రీనివాస్ తెలియజేశారు. ఈ రోజు పూజా టికెట్ల ద్వారా 21,125 రూపాయలు, ప్రసాదాల విక్రయాల ద్వారా 33,045 రూపాయలు, విరాళాల ద్వారా 38,200 రూపాయలు, మొత్తం 92,370 రూపాయల ఆదాయం వచ్చినట్లు కార్యనిర్వహణాధికారి కలగల శ్రీనివాస్ తెలిపారు. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ఈరోజు శనివారం సందర్భంగా స్వామివారికి సుప్రభాత సేవతో పూజా కార్యక్రమం ప్రారంభించి అనంతరం స్వామివారి యొక్క నిత్య ఆరాధన, మంగళాశాసన అనంతరం ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా సర్వదర్శనము, హారతి, అష్టోత్తర పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు 2వ శనివారం సెలవు దినం కావడంతో భక్తులు తమ చిన్నపిల్లలతో తల్లిదండ్రులు స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా ఆలయానికి విచ్చేసిన భక్తులందరికీ కూడా మన ఆలయంలో ప్రతి శనివారం కూడా విశేషంగా దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతుంది. మరియు రేపటి రోజు మనకి శ్రవణ నక్షత్ర సందర్భంగా ప్రతి నెల స్వామివారి యొక్క జన్మ నక్షత్రం శ్రవణ నక్షత్రం. ఈ సందర్భంగా మన ఆలయంలో ప్రతి నెల కూడా కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈ నెల 13వ తేదీ ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. అవకాశం ఉన్న భక్తులంతా కూడా ఈ కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో తిలకించి కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుకుంటున్నాం. గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం, జంగారెడ్డిగూడెం. జై శ్రీమన్నారాయణ.
చింతలపూడిలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ఉదయం నుంచి ప్రజలకు ఎమ్మెల్యే రోషన్ కుమార్ అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేశారు. ఎమ్మెల్యే రోషన్ కుమార్ ను కలుసుకునేందుకు ప్రజలు ఆయన కార్యాలయానికి తరలివచ్చారు. వచ్చిన ప్రతి ఒక్కరితో ఎమ్మెల్యే రోషన్ కుమార్ ఆత్మీయంగా పలకరించి వారి సమస్యలను విన్నారు. సమస్యలను వినడమే కాకుండా అక్కడికక్కడే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టారు. జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండటి కిషోర్ తదితర నాయకులు సైతం ఎమ్మెల్యేను కలవడానికి వెళ్లారు. మున్సిపాలిటీలో పలు సమస్యల గురించి ఎమ్మెల్యేతో ప్రస్తావించారు. రానున్న రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటన సందర్భంగా యాక్షన్ ప్లాన్ అమలు చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. 2047 విజన్ ప్లాన్ తో ముందుకు సాగాలని సూచించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. బ్యూటీ ఇండస్ట్రీలో మీ ప్రయాణానికి సిద్ధం కండి. రాజమండ్రి వారి హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ 3వ బ్రాంచ్ ఇప్పుడు మన జంగారెడ్డిగూడెంలో ప్రారంభించిన సందర్భంగా బ్యూటీషియన్ కోర్సెస్, కాస్మెటాలజీ కోర్సెస్, మేకప్స్, పర్మనెంట్ మేకప్స్ మరియు అన్ని విధాల కోర్సెస్ పై చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా భారీగా ఫీజెస్ తగ్గిస్తున్నారు. ఎవరైతే ఈ బ్యూటీ ఫీల్డ్ ని కెరీర్ గా ఎంచుకుని మీరే స్వయంగా లక్షల్లో సంపాదిస్తూ లైఫ్ లో సెటిల్ అవ్వాలి అనుకుంటున్నారో వాళ్ళు స్క్రీన్ పై ఉన్న నెంబర్స్ కి కాల్ చేసి ముందుగానే మీ సీట్లు రిజర్వ్ చేసుకోండి. విలువైన సర్టిఫికేట్ ఇవ్వబడును. అంతేకాకుండా దూర ప్రాంత విద్యార్థులకు హాస్టల్ వసతి కలదు. గమనిక, ఈ ఆఫర్ ఈ బ్యాచ్ కి మాత్రమే. అన్ని రకాల సెలూన్ సర్వీసెస్, అన్ని విధాల ట్రీట్మెంట్స్ చాలా తక్కువ ధరలకే అందించబడును. యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ హ్యాపీస్ బ్యూటీ అకాడమీ. అడ్రస్ గంగాడమ్మ టెంపుల్ వెనుక వందనపువారి కాంప్లెక్స్, సెకండ్ ఫ్లోర్, హ్యాపీస్ బ్యూటీ క్లినిక్ అండ్ అకాడమీ, జంగారెడ్డిగూడెం. సెల్ నంబర్స్ 9912748447 and 8977768784. వెల్కమ్ బ్యాక్. కృష్ణా జిల్లాలో అవనిగడ్డ నియోజకవర్గ పరిధిలో బాబు షూరిడి మోసం గ్యారంటీ కార్యక్రమంలో మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకులు జట్టి గురునాథరావు హాజరయ్యారు. వైఎస్ఆర్సీపీ నాయకులు మాజీ మంత్రి పేర్ని నానితో కలిసి పలు కార్యక్రమాలలో పాల్గొన్నారు. పలు అంశాల గురించి జట్టి గురునాథరావు ప్రస్తావించారు. భవిష్యత్తులో చేయాల్సిన కార్యక్రమాల గురించి దిశానిర్దేశం చేశారు. వైఎస్ఆర్సీపీలో నాయకులు ఉండరని, అందరూ కార్యకర్తల్లానే పనిచేయాలని అన్నారు. పార్టీ ఏ పిలుపునిచ్చినా కార్యోన్ముక్తుల్లాగా పనిచేయాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. రమేష్ బాబు గారికి, అలాగే ఈ జిల్లాకే కాకుండా రాష్ట్రంలో ఒక ఐకాన్ పేరు నాని గారు అంటే ఒక పవరు, ఒక కరెంట్ అనుకోండి. అటువంటి వ్యక్తి జిల్లాలో ఉన్నందుకు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి వైఎస్ఆర్ కూడా గర్వపడే వ్యక్తి అయినా ముఖ్య అతిథిగా వచ్చేసిన నాని గారికి, మన
జిల్లా ప్రథమ మహిళ గారు హారిక్ గారికి, చక్రి గారికి, అనిల్ గారికి, శశి గారికి, వేగంగా పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా వర్షం పడినా సరే లెక్కుంటా ఇది మన సొంత ఇంట్లో మీటింగ్ లాగా, సొంత ఇంట్లో ఫంక్షన్ లాగా ప్రతి ఒక్కరూ వర్షంలో కూడా మీ అందరూ చేతులతో నడిపిస్తాం. ఎందుకంటే ఎక్కడ కూడా ఏ రకంగా వంపు దొరికి దాగిపోదామని చూస్తారు చాలామంది. దీనిపైన సంవత్సరం అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఒక కార్యక్రమం రూపొందించి భవిష్యత్తులో ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయాలు కూడా పేద ప్రజలు, రైతులు వీళ్ళ తాలూకు అవసరాలని, ఇబ్బందుల్ని ఆసరా చేసుకొని స్కీములు చేసి మోసాలు చేసే వల్ల ఈ రాజకీయ పార్టీలు ప్రజలకు ఆశలు చూపించి మోసం చేయకూడదు. వీరు ఏవైతే బాండ్ రూపంగా ఇచ్చారో ఆ బాండ్ రూపంగా ఇచ్చిన ప్రతి రూపాయి కూడా వసూలు చేయాలి, నిలదీయాలి, ప్రజలకు తెలియపరచాలి. ప్రజలందరూ కూడా మర్చిపోయి ఉంటారు. మళ్ళీ వాళ్ళకి మేలుకొలిపి ఈ నిలదీయాలని చెప్పి అడగాలని చెప్పి ఉద్దేశం మీద కార్యక్రమం చేయడం జరిగింది. అంతుచిక్కని వ్యాధితో మేకలు మృతి చెందుతున్నాయని అగిరిపల్లి మండలం వడ్లమాను గ్రామ టీడీపీ కార్యదర్శి ఆరోపిస్తున్నారు. గ్రామంలో మేకలు పెంచుకుంటూ జీవనం సాగిస్తున్న రైతుకు సంబంధించిన మేకలు మరణిస్తున్నట్లు తెలియజేస్తున్నారు. తొలుత మేక చనిపోయినట్లు గుర్తించామని, వెనువెంటనే పశు వైద్యాధికారులతో వైద్యం చేయించామని, తర్వాత 4 మేకలు మరణించగా ఈ రోజు మరో 4 మేకలు మృతి చెందడంతో సుమారు 2 లక్షల రూపాయలు నష్టపోయినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతుకు న్యాయం చేయాలని మీడియాను కోరారు. మేకలకు సోకిన అంతుచిక్కని వ్యాధి గురించి దృష్టి పెట్టాలని కోరుతున్నారు. సార్, నా పేరు సాధన స్వామి, మా నాన్నగారి పేరు సాధన కనుక మా అగిరిపల్లి మండలం సార్. మేకలు కాసుకుంటా బతుకుతున్నాం సార్. మా 50 శాలతీలు మా కుటుంబం వాటిని కాసుకుంటూ కుటుంబ జీవనాధారంతో కుటుంబాన్ని నడుపుకుంటున్నాం సార్. అట్లాగే ఈ జ్వరాలల్లే వచ్చి మొన్న ఒకటి చచ్చిపోయింది సార్, నిన్న 4 చచ్చిపోయి, ఈ రోజు 4 చచ్చిపోయి ఉన్నాయి కూడా. ప్రాణ ప్రమాదాలను ఉండే పశువుల డాక్టర్ గారిని తీసుకొచ్చి కూడా చేయించాను, ఇంజక్షన్లు చేయించాను. ఇంకా ఆయన బయట మందులు రాశారో తీసుకొచ్చాను, వాడినా కూడా ఆ రోగం కంట్రోల్ అవ్వట్లేదు. అట్లాగే ఇప్పుడు ఈ 2 లక్షల రూపాయలు నష్టపోయి ఇంకా ఉండా సొమ్ము కూడా నష్టపోతా సిద్ధంగా ఉండేది సార్. దాన్ని బట్టి మీరు ఏదన్నా కొంచెం ఆలోచించండి సార్, గ్రామం పెద్దోళ్ళు. వడ్లమాన ఎంపీటీసీనండి, రాణిమేకల సత్యనారాయణ. వడ్లమాన గ్రామంలో సాధం కనకంగా కుమారుడు స్వామి అన్న రైతు ఇప్పటికి 30 సంవత్సరాల నుంచి మేకలు మేపుకుంటూ వాళ్ళ కుటుంబ జీవనాధారాన్ని పోషించుకుంటూ ఉంటున్నారు. ఇప్పుడు 3 రోజుల నుంచి అతను మేకల మంద ఒక 50 మేకలు ఉన్నాయి, మేపుకుంటూ ఉన్నారు. వాటిలో ఒక 3 రోజుల క్రితం ఒక మేక జబ్బు చేసి చనిపోయిందంట. వాళ్ళు మందులు ఆడారు. తర్వాత నిన్న 4 మేకలు చనిపోయినాయి, ఈ రోజు కూడా 4 మేకలు చనిపోయినాయి. ఇంకా మిగిలినవి కూడా అన్నీ మూలుగుతూ ఉన్నాయి, గురకొస్తుంది. వ్యాధి ఏంటో అంత చిక్కటం లేదు. డాక్టర్ గారు, పశువుల డాక్టర్ గారు కూడా వచ్చి చూసి మందులు వేసాడు. ఆ మందులు వేసినా కానీ తగ్గట్లేదు. కాబట్టి ప్రభుత్వం వారు ఏమన్నా అవకాశం ఉంటే ఆ వ్యాధిని కనిపెట్టి ఆ రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రామం తరఫున కోరుకుంటున్నాను. ముందుగా మా నమస్కారాలు. మాది వడ్లమాన గ్రామం. నేను ఆగిరిపల్లి మండలం తెలుగుదేశం పార్టీ కార్యదర్శినండి. నా పేరు గంప గోపాలరావు. అలాగే వడ్లమాన గ్రామంలో సాధం కనకంగారి కుమారుడు సాధన స్వామి అనే అతను మరి గత కాలంగా సన్నజీవాలను కాస్తూ జీవనం సాగిస్తున్నారు. మరి ఒక 4-5 రోజుల నుంచి ఒక తెలియని వ్యాధి పేడ పట్టి వాటికి గురకొచ్చి మరి హఠాత్తు మరణం చెందుతున్నాయి. దాదాపుగా ఇప్పుడు 2 లక్షల పైన నిన్న ఈరోజు నష్టం జరిగింది. మరి ఈ వెటనరీ డాక్టర్ గారు వచ్చి చూసి కూడా ఈ మందులు ఇచ్చారు. వీటి వల్ల ఏమాత్రం కూడా ఫలితం లేదు. మరి మీ మీడియా ద్వారా ఇంకా మెరుగైన వైద్యం ఉంటే మరి వాళ్ళకి ఎంత త్వరగా రోజులు కాకుండా గంటలు ఏదన్నా మీరు మీడియా ద్వారా తెలిసి ఏదైనా ఉంటే వాటిని మనం రక్షించుకోవచ్చు. త్వరగా తెలియజేసి దీన్ని మెరుగైన వైద్యం చేయమని చెప్పి కోరుకుంటున్నాము. బొట్టాయిగూడెం మండలం రెడ్డి గణపవరం పంచాయతీ శివారు వీరభద్రపురంలో గత 3 రోజులుగా మంచినీళ్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని కేవీపీఎస్ ఏలూరు జిల్లా కార్యదర్శి రెడ్డి గణపవరం మాజీ ఎంపీటీసీ ఎ ఫ్రాన్సిస్ తెలియజేశారు. రెడ్డి గణపవరం సచివాలయానికి రెగ్యులర్ కార్యదర్శి లేకపోవడం వల్ల మాటిమాటికి మోటార్లు పోవడం, రిపేర్ చేయించేవారు లేకపోవడంతో మంచినీటి సమస్య ఏర్పడుతుందని, వ్యవసాయ కూలీలు పనులకు వెళ్లి ఇళ్లకు వచ్చే సమయానికి మంచినీళ్లు లేకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నారని ఖాళీ బిందెలతో నిరసన తెలియజేశారు. మోటార్ పోయిందని చెప్పి 3 రోజులుగా మంచినీళ్లు లేక తీవ్ర ఇబ్బంది పడుతున్న ప్రజలను పట్టించుకునే నాదులే కరువయ్యారని అన్నారు. సచివాలయ అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారని ఫ్రాన్సిస్ విమర్శించారు. ఈ కార్యక్రమంలో నెలపాల ఆటలమ్మ, సుజాత, సరోజిని, వీరమ్మ, వెంకట్, మారయ్య, రమణ, సీతయ్య, సుబ్బారావు పాల్గొన్నారు. నా పేరు అందులో ఫ్రాన్సిస్, కులవ క్షత్రియ పోరాట సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి, రెడ్డి గణపవరం 1 సెంటర్ మాజీ ఎంపీటీసీ.
దాదాపు 3 రోజులుగా ఈ రోజుతో 4వ రోజు ఇప్పటికీ రెడ్డిగనపురం పంచాయతీ శివారు వీరభద్రపురం ట్యాంక్ ఉన్నా కానీ ఇక మోటార్ పోయిందనే సాగుతోటి 4 రోజులు మట్టి మంచినీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. సచివాలయ అధికారులు ప్రజల పట్ల చాలా నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ప్రజల గురించి వాళ్ళు పట్టించుకునే పరిస్థితి లేదు. రెగ్యులర్ సెక్రటరీ వేయాలని అనేక సార్లు చెప్పాం, కానీ సెక్రటరీ గారు వేశారంట, ఆయన ఇంకా జాయిన్ కాలేదు. మోటార్ పోయిందని చెప్పి 3 రోజులు మట్టి చెప్తున్నారు. కనీసం ట్యాంకుల ద్వారా కూడా నీళ్లు ఇవ్వట్లేదు. చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఇక్కడ గ్రామాలకు వెళ్ళి మోటార్ ఉన్న అక్కడికి వెళ్ళాలన్నా కానీ పంటల టైం కాదు, మోటార్లు కూడా పొలాలు లేవు. నీళ్లు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. బయటికి వెళ్ళి మంచినీళ్ళు మట్టికి 20 రూపాయలు ట్యాంక్ కొనుక్కొచ్చుకొని మంచినీళ్ళు తాగుతున్నారు. అన్నం వండుకుంటా కానీ పిల్లలకు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. పనులకు వెళ్ళాలంటే అన్నం వండుకుంటా కూడా నీళ్లు లేవు. అది చాలా ఇబ్బందిగా ఉంది రెడ్డిగనపురం ప్రజలకి. ఇమీడియట్ గా మోటార్ బాగు చేసి సాయంత్రం లోపల మంచినీళ్ళు ఇవ్వకపోతే రేపు పొద్దున్నే వచ్చి సచివాలయం దగ్గర సోమవారం కూర్చుంటాం. ఇమీడియట్ గా మంచినీళ్ళు ఇవ్వాలని చెప్పి మేము ప్రజా సంఘాలుగా తెలియజేస్తున్నాం. రాయచూరులో వింత సంఘటన చోటు చేసుకుంది. భర్తతో సెల్ఫీ దిగుదామని చెప్పి తన భార్య సెల్ఫీ దిగుతుండగా నదిలోకి తోసేసిందని భర్త ఆరోపిస్తున్నాడు. నదిలో పడిపోయిన భర్త ఈదుకుంటూ నది గర్భంలోని రాళ్ల మధ్యకు చేరుకున్నాడు. దారిన పోతున్న ప్రయాణికులు తాళ్ల సహాయంతో భర్తను అతి కష్టం మీద ఒడ్డుకు చేర్చారు. ఒడ్డుకు చేరుకున్న భర్త భార్యపై ఆరోపణలు చేశాడు. ప్రస్తుతం ఆ దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. భర్త కావాలని దూకి భార్యపై ఆరోపణలు చేస్తున్నాడా, లేక భార్య కావాలని భర్తను నిజంగా నదిలోకి తోసేసిందా అనేది పెరుమాళ్ళకే తెలియాలని పలువురు అంటున్నారు. ఏది ఏమైనా భర్త మృత్యుంజయుడిగా బయటకు రావడం విశేషమని తెలియజేస్తున్నారు. ಯಾವತ್ತು ನಿಂದ್ರು ಅಂದು జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలో తెల్లమద్ది చెట్టు త్వరలో స్వయంలో వెలిసిన మద్ది ఆంజనేయ స్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ప్రతి శనివారం నిర్వహించే పూజాది క్రతువులో భాగంగా ఆలయ ముఖ మండపంపై స్వామివారి ఉత్సవమూర్తికి అర్చక స్వాములు శాస్త్రోక్తంగా పంచామృత అభిషేకం చేశారు. సెలవు దినం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ మద్ది ఆంజనేయ స్వామివారి ఆలయ పూర్వపు కార్యనిర్వహణాధికారి ఆకుల కొండలరావు కుటుంబ సమేతంగా విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. కార్యనిర్వహణాధికారిని వారిని ఆలయ మర్యాదలతో సత్కరించారు. మధ్యాహ్నం వరకు దేవస్థానానికి వివిధ సేవల రూపేణా 2,36,100 రూపాయల ఆదాయం సమకూరినట్లు తెలిపారు. స్వామివారి నిత్యాన్నదాన సత్రంలో భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించారు. దర్శనానికి విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారిని ఆర్వి చందన తెలిపారు. బొట్టాయిగూడెం మండలం పోసరాజుపల్లి నియోజకవర్గం క్యాంపు కార్యాలయం నందు జరిగిన బొట్టాయిగూడెం మండల సమావేశం మండల పార్టీ అధ్యక్షులు మొగపర్తి సోంబాబు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ లో భాగంగా బొట్టాయిగూడెం మండలంలో 2 క్లస్టర్లకు గాను 6వ క్లస్టర్ 5,627 గృహాలకు గాను 2,290, 7వ క్లస్టర్ 8,339 గృహాలకు గాను 3,851 గృహాలు డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ నిర్వహించడం జరిగిందని అన్నారు. కావున మిగతా బూత్ ఇన్ఛార్జ్, యూనిట్ ఇన్ఛార్జీలు బాధ్యత తీసుకుని డోర్ టు డోర్ కూటమి ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించి వారికి ఏ విధమైన సమస్యలున్నా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి వర్యులు నారా లోకేష్, పోలవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొర్గం శ్రీనివాసుల దృష్టికి తీసుకురావాలని మండల పార్టీ అధ్యక్షులు సోంబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ ఎంటప్రగడ శ్రీనివాసరావు, జిల్లా రైతు కార్యదర్శి గద్దె అబ్బులు, యూనిట్ ఇన్ఛార్జ్ ఆల్పాటి ఫణికిషోర్, రాష్ట్ర జీసీసీ డైరెక్టర్ మడకం కనపరాజు తదితరులు పాల్గొన్నారు. సుపరిపాలన ప్రోగ్రాం ఇంటింటికి తిరిగి మన విషయం చెప్తే రేపు పొద్దున రాబోయే రోజుల్లో దగ్గరలో మనకి సర్పంచులు, ఎంపీటీసీలు ఎలక్షన్లు ఉన్నాయి. మనం ప్రతి వాళ్ళు ఈజీగా మనం జనం అర్థం చేసుకుంటారు. ముందు మనం చేసింది మన చంద్రబాబు గారు, లోకేష్ బాబు గారు చేసింది జనాలకు తెలియజేస్తే ఆ జనంలో మార్పు ఇంకా వస్తే మనం ఈజీగా రేపు పొద్దున సర్పంచులు కానీ, ఎంపీటీసీలు కానీ భారీ మెజార్టీతో నెగ్గడానికి అవకాశం ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పెరుగుతున్న గోదావరి వరద ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్న అధికార యంత్రాంగం. జంగారెడ్డిగూడెంలో బొట్టాయిగూడెం రోడ్ నందు 22 లక్షల రూపాయలతో తాగునీటి పైప్ లైన్ నిర్మాణం చేపట్టిన మున్సిపాలిటీ. జంగారెడ్డిగూడెంలో పేరంపేట రహదారిలో వేయించేసి ఉన్న రాజరాజేశ్వరి సహిత రాజేశ్వర స్వామికి అభిషేకాలు. ఈ నెల 13వ తేదీన సారె ఉత్సవం, అన్నదానం.
అనారోగ్యానికి గురై ఇంటికే పరిమితమైన జంగారెడ్డిగూడెం బాలాజీ నగర్ వంట మేస్త్రికి నిత్యావసరాలు బియ్యం అందజేసిన అంబేద్కర్ యువజన సంఘం. సెల్ఫీ అని చెప్పి భర్తను నదిలోకి తోసేసిన భార్య, ఆరోపణ నిజమా అనేది విచారించాల్సి ఉందంటున్న స్థానికులు. వార్తలు సమాప్తం. నమస్కారం.